హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ 24వ భాగాన్ని వినేద్దాం. ఆంటీ, మీరు చెప్పిన అడ్రస్కి వెళ్ళాను. అభినయ అక్కడే ఉంది. తనతో పాటు ఎవరో అబ్బాయి, పేరు అర్జున్ అట. కలిసే ఉంటున్నారు అక్కడ. స్ట్రెస్ చేసి చెప్పాడు విక్రమ్. ఓ సరే బాబు, ఉంటాను అని 2 ముక్కలు మాత్రమే మాట్లాడింది వైదేహి. అతడు పుట్టించిన మంట ఎవరి కింద మంట పెడుతుందో అతడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు ఫోన్ పక్కన పడేసి సూర్య వైపు చూసింది వైదేహి. ఆవిడ నార్మల్గానే చూసినా ఇప్పుడేం మాట్లాడతావు అన్నట్టు అనిపించింది సూర్యకి. అయినా నమ్మడం లేదమ్మా నేను, స్థిరంగా చెప్పాడు. నేను నమ్మడం లేదు సూర్య. అమెరికాకి మన ముగ్గురికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి అంది. వాట్? వింతగా చూశాడు సూర్య. ఏమైంది సూర్య? ఏంటి అంత షాకింగ్గా ఉంది నీకు? దృఢమైన కంటి చూపుతో అడిగింది వైదేహి. ఇప్పటికీ ఇప్పుడు అమెరికా ఏంటమ్మా అన్నాడు సూర్య. అభి మొన్న డబ్బులు పంపిస్తే అవి సైట్ విడిపిద్దామని దాచాను. అవి తీసి బుక్ చేయండి. ఇప్పుడు పెళ్ళి కంటే అది ముఖ్యంగా ఉంది నాకు. అమ్మా ప్లీజ్, అభిని అనుమానించలేను నేను అన్నాడు సూర్య అసహాయత కళ్ళలో చూపిస్తూ. నేను నా కూతుర్ని అనుమానించలేను, కానీ తప్పడం లేదు సూర్య. మనం వెళ్ళాలి. నేను నా కళ్ళతో అభిని చూడాలి. అప్పటికే కానీ నేనేం మాట్లాడలేను అన్నారు వైదేహి. నాన్న అన్నాడు సూర్య. అమ్మ చెప్పిందని కాకపోయినా మనం ఒక్కసారి అమెరికా వెళ్తే మంచిది కదా. అక్కడ అభి ఎలా ఉందో, తన పరిస్థితి ఏంటో తెలుస్తుంది. మనకి సగం బెంగ కూడా తీరిపోతుంది అన్నాడు రఘు. నేను రాను, మీకు కావాలంటే బుక్ చేస్తాను అన్నాడు సూర్య. మన ముగ్గురికి టికెట్స్ తీ సూర్య. చెప్తే వినిపించుకోవేంటి నువ్వు? మన వైపు నుండి అంతా కరెక్ట్గా ఉంటే చాలదు కదా, అటువైపు నుండి తప్పు ఎక్కడ ఉంది అనేది కూడా చూడాలి సూర్య మనం అని గట్టిగా అరిచింది వైదేహి. ఆవిడికి లైట్గా గుండెల్లో నొప్పి మళ్ళీ స్టార్ట్ అవుతుంటే నెమ్మదిగా బెడ్ మీద కూర్చుండిపోయింది ఆయాసంతో. అమ్మా అంటూ దగ్గరగా వెళ్ళాడు సూర్య. రావద్దు అన్నట్టు చేయి చూపించి. అమెరికా వెళ్ళాలి సూర్య మనం, సీరియస్గా చెప్పింది వైదేహి. ఇప్పుడంటే కష్టం అమ్మా అన్నాడు సూర్య. అభితో పాటే మనం కూడా వీసా పాస్పోర్ట్స్ చేయించుకున్నాగా, ఏంటి ప్రాబ్లం? ఇంకా టికెట్స్ అవైలబుల్గా ఉండాలి. అయినా అదంతా ఒక పెద్ద ప్రాసెస్. అభిని రమ్మని పిలుద్దాం లేకపోతే అన్నాడో లేదో ఆవిడ కళ్ళల్లో కనిపిస్తున్న నీళ్లు చూసి వెనక్కి తగ్గి కామ్ అయిపోయాడు సూర్య. నువ్వు స్ట్రెస్ తీసుకోకూడదు, ప్లీజ్ కామ్ డౌన్. వెళ్దాం, అమెరికా వెళ్దాం అని మోకాల మీద కూర్చొని ఆవిడ చేతిలోకి తీసుకుంటూ చెప్పాడు సూర్య. ఎందుకు సూర్య? ఎవరూ నా బాధ అర్థం చేసుకోవడం లేదు. నేనేదో అభిని అనుమానిస్తున్నట్టు ఫీల్ అవుతారేంటి? నీకు చెల్లి అయితే అంతకంటే ముందు నాకు కూతురు సూర్య, నా రక్తం అది. దాన్ని ఎందుకు అనుమానిస్తాను? కానీ తన అవసరాలు చూసుకోవాల్సిన బాధ్యత, తన కష్టాలు పంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని గుర్తు చేస్తున్నాను మీకు అంది ఆవేశంగా. నాకు అర్థమైంది, ప్లీజ్ నువ్వంత స్ట్రెస్ తీసుకోకు, మనం వెళ్దాం అని ఆవిడ చేతులు పట్టుకుని శాంతింపజేయడానికి ట్రై చేశాడు సూర్య. అప్పటికే ఆవిడ లైట్గా అన్కాన్షియస్ అవ్వడంతో డాక్టర్ని పిలవడానికి వెళ్ళిపోయారు రఘు. డాక్టర్ వచ్చి మళ్ళీ చెక్ చేసి డ్రిప్స్ ఎక్కించి సూర్యని పిలిపించింది డాక్టర్. స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పాం కదా మిస్టర్ సూర్య, ఏంటిది మళ్ళీ? ఇలా అయితే మీకే కష్టం, ముందే చెప్తున్నాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళగానే గట్టిగా నిట్టూర్చి ఫోన్ తీగాని ఛార్జింగ్ అయిపోయి దర్శనమిచ్చింది ఫోను. ఆ ఫోన్కి ఛార్జింగ్ పెట్టి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు అమెరికాకి. క్లోజ్ చేయబోతుంటే అభి నుండి మిస్డ్ కాల్స్ కనిపించాయి తనకి. ఐఎమ్ సారీ బుజ్జమ్మ అనుకున్నాడు మనసులో. బుక్ చేశాను టికెట్స్, వెళ్దాం అమెరికా మూతిలో నుండి వచ్చినంత నెమ్మదిగా చెప్పాడు అప్పుడే నిద్ర లేచిన వైదేహితో. ఆవిడని హాస్పిటల్ నుండి ఇంకొకసారి చెక్ చేసి డిశ్చార్జ్ చేయగానే ఇంటికి బయలుదేరి ముగ్గురు లగేజ్ ప్యాక్ చేశాడు సూర్య. సడన్గా బుక్ చేయడంతో డైరెక్ట్ ఫ్లైట్ లేదు అక్కడికి. ఢిల్లీ వరకు ఒక ఫ్లైట్, అక్కడ నుండి కంటిన్యూస్ దుబాయ్కి, అక్కడ నుండి అమెరికాకి ఫ్లైట్ తీసుకుని వెళ్లారు అమెరికాకి. ముగ్గురు కాల్స్ ఎత్తకపోవడంతో ఎదురింటి ఆవిడికి ఫోన్ చేసింది అభి. అభితో మాట్లాడడానికి మొహం చెల్లక ఫోన్ ఎత్తలేదు ఆవిడ. ఏమైంది వీళ్ళందరికీ వరుసగా ఫోన్లు ఎత్తడం లేదే అని విసుక్కుంది అభి. ఏమైంది అభి? శాండ్విచ్ చేసుకుంటూ అడిగాడు అర్జున్ తన చేతిలోని తీసుకుని తింటూ. ఫోన్ ఎత్తట్లేదు అమ్మ వాళ్ళు. 5 days నుండి. 3 రోజులు మీకు హెల్త్ బాగలేదు కాబట్టి నేను పెద్దగా ఆలోచించలేదు, కానీ ఇన్ని రోజులు వాళ్ళెప్పుడు నాకు ఫోన్ చేయకుండా లేరు అర్జున్ గారు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే చెప్పింది అభి. చుట్టుపక్కల వాళ్ళకి ట్రై చేయలేకపోయావా అన్నాడు. చేశాను, ఆవిడ కూడా ఎత్తడం లేదు బాధగా అంది. నెట్వర్క్ ఏమైనా డిస్టర్బ్గా ఉందేమో, సిగ్నల్స్ రావట్లేదేమో, రేపు మార్నింగ్ ట్రై చేయి అన్నాడు. అని కళ్ళు తుడుచుకుంటూ, ఇందుకే మా అన్న ఊరు దాటి వెళ్ళను అని గోల చేసేది అని నవ్వింది చిన్నగా. మౌనంగా తన మాటలు వింటున్నాడు అర్జున్. తెలుసా, మా అన్నయ్యకి అస్సలు అమ్మ నాన్నకి దూరంగా ఉండాలని లేదు. తను ఎప్పుడు ఫ్యామిలీకే ప్రిఫరెన్స్ ఇస్తాడు. నేనంటే కూడా మా అన్నయ్యకి చాలా ఇష్టం.
తనకి కాబోయే వైఫ్ కంటే కూడా నన్నే ఎక్కువ లవ్ చేస్తాడు. కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చెప్పింది అభి. అది భార్య వచ్చాక చెప్పాలి అని నవ్వాడు చిన్నగా. మీరు ప్రేమిస్తారా? మీ భార్యని చెల్లి కంటే ఎక్కువ? కళ్ళెగరేస్తూ అడిగింది. ఖచ్చితంగా ఇద్దరిని సమానంగా ప్రేమించాలభి. ఒకరు మనతో కలిసి పెరిగితే ఇంకొకరు మన కోసం అలా పుట్టి పెరిగిన ఇంటి నుంచి వదిలి వచ్చేస్తారు. రెండు ప్రేమలు సమానమేగా. ఎవరో తెలియని వ్యక్తి కోసం అందరినీ వదులుకుని వచ్చేంత ప్రేమ భార్యది. మన కోసం అందరినీ ఎదిరించే ప్రేమ చెల్లిలిది. ఇద్దరూ సమానమే అన్నాడు అర్జున్. కదా, సేమ్ టు సేమ్. మా అన్నయ్య కూడా ఇదే చెప్తాడు. కానీ నేను తన బుజ్జమ్మని కదా, సో నేనే ఎక్కువ అంది. హహహ, బుజ్జమ్మ అని పడి నవ్వుతూ. నీ డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా పోయిందా బంగారం అని అడిగాడు వెట్టకారంగా. అర్జున్ గారు ఉక్రోషంగా అరిచింది. పోయి డేట్ ఆఫ్ బర్త్ వెతుక్కొని చూసి తిని పడుకో. మళ్ళీ ఇలాంటి జోక్స్ వేయకు అభి. నవ్వడానికి కూడా ఓపిక లేదు అన్నాడు. బాగా వెటకారం నేనంటే మీకు అని రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది లోపలికి. తన వెళ్ళగానే ఎందుకో అక్షతతో మాట్లాడాలి అనిపించింది అర్జున్కి. ఫోన్ తీసి కాల్ చేశాడు తనకి. ఏంట్రోయ్ గాలి ఇటు మళ్ళింది నవ్వుతూ అడిగింది లిఫ్ట్ చేసి. ఏం లేదు కానీ ఎలా ఉన్నావు అక్షు అన్నాడు. ఫైన్ రా, నీ పనులన్నీ నా నెత్తి మీద వేసి చిల్లవుతున్నావుగా అమెరికాలో, కానీయవయ్యా అంది నాటకీయంగా. హా, చిల్లా? మామూలుగా కాదు, డాలర్స్ నెత్తిన వేసుకుని కావలసిన వాడికి లిస్ట్లో వేసి పంచుతున్నాను. నువ్వు కూడా రా, నీకు కూడా ఇస్తాను అన్నాడు. చా, తమరి పిసినారి మొహానికి అంత సీన్ ఉందా? ఎప్పుడు వర్క్, లేదంటే రీసెర్చ్, లేదంటే బుక్స్, ఇంకా ఏమైనా ఉంటాయా నీ లైఫ్లో అంది అక్షత. దొబ్బు, కానీ మరీ అంత దొబ్బకే. నేనేం అంత సీరియస్ పర్సన్ కాదు, ఆ విషయం నాకు కూడా తెలుసు అన్నాడు అర్జున్. ఒకప్పుడు నువ్వు అస్సలు సీరియస్ పర్సన్వి కాదురా, బట్ నువ్వు అమెరికా వెళ్ళాక ఒక మిషన్లా తయారయ్యావు. ఎన్నిసార్లు అడిగినా ఏం జరిగింది చెప్పవా నాకు అలకగా అడిగింది. ఏం జరగలేదు అక్షు. లైఫ్లో జరిగే చిన్న ఇన్సిడెంట్స్లో మనం తీసుకునే ప్రతి స్ట్రాంగ్ డెసిషన్ మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంతే అన్నాడు. చాలా బాగా చెప్పావురా, అదేదో మలయాళం సినిమాకి తమిళ్ డబ్బింగ్లా ఉంది అంది అక్షత నవ్వుతూ. చూస్తున్న సంబంధాలని నచ్చడం లేదు అంట కదా తమరికి, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అన్నాడు అర్జున్. ఓయ్, పెళ్ళి లేకపోతే ఎట్లా? లైఫ్ లాంగ్ నన్ను ఎవరు భరిస్తారు? చేసుకుంటా, బట్ కరెక్ట్ పర్సన్ కోసం వెతుకుతున్నాను. దొరకగానే నీకు చెప్తాను ఫస్ట్ అంది అక్షత. హహహ, చెప్పు, నా అంజనా బేబీ కూడా చెప్పు. కాస్త స్ట్రెస్ తక్కువ చేసుకుంటుంది. ఒకటే పెళ్ళి పెళ్ళి అని గోల అన్నాడు అర్జున్. చా, నీకే అలా ఉంటే నా ఎఫెక్ట్ ఏంటో ఆలోచించు అంది అక్షత. నేను మాట్లాడానా అమ్మతో అన్నాడు అర్జున్. వద్దురా, ఏదో తన సాటిస్ఫాక్షన్ వెతకని. అయినా నా ప్రిన్స్ చార్మింగ్ ఎక్కడ దొరుకుతాడో నాకేం తెలుసు అంది. ఆల్ ద బెస్ట్, బాగా ఎత్తుక్కో. బిజినెస్ విషయంలో నేనేం చెప్పను. యు నో ఎవ్రీథింగ్. ఊరికే టెన్షన్ పడిపోకు. జస్ట్ బీ కామ్, స్టే హ్యాపీ. గుడ్ మార్నింగ్ అక్షు అన్నాడు. ఓకేరా, గుడ్ నైట్ అని కాల్ కట్టేసింది అక్షత. అక్షతతో మాట్లాడుతూ తాను గమనించలేదు కానీ అభి డిన్నర్ కుక్ చేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని వెయిట్ చేస్తుంది అతని కోసం. ఇద్దరు డిన్నర్ చేయగానే అర్జున్ వర్క్లో పడిపోతే డీప్ స్లీప్ వేసింది అభి. మార్నింగ్ 7 అవుతుండగా డోర్ నాక్ చేస్తుంటే అర్జున్ జిమ్కి వెళ్ళడంతో బ్రేక్ఫాస్ట్ చేస్తున్న అభి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎలా ఉంది అర్జున్కి అడుగుతూ లోపలికి వచ్చారు స్వామినాథన్. ఇప్పుడు బాగానే ఉన్నారు అని నవ్వుతూ చెప్పి కూర్చోమని చూపించింది అతనికి. వారం రోజుల నుండి ఇక్కడ లేను. ప్యారిస్లో సైన్స్ ఫెస్టివల్కి వెళ్ళాను. నిన్నే చెప్పారు ల్యాబ్ స్టాఫ్ అర్జున్కి హెల్త్ బాగలేదని, మెడికల్ లీవ్ అప్లై చేశాడని. ఎక్కడ తను అని అడిగారు. జిమ్కి వెళ్ళారు అంది అభి. వాళ్ళు మాటల్లో ఉండగానే జిమ్ నుండి వచ్చాడు అర్జున్. కాఫీ తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్ళిపోయింది అభి. గుడ్ మార్నింగ్ మై బాయ్, హౌ ఆర్ యూ అని అడుగుతుంటే కంటిన్యూగా రింగ్ అవుతుంది డోర్ బెల్లు. అర్జున్ గారు, నేను పిండి కలుపుతున్నాను, మీరు ఓపెన్ చేయండి అని అరిచింది కిచెన్ నుండే. 1 సెకండ్ అని అతనికి చెప్పి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు అర్జున్. బ్లాక్ కట్ బనీన్తో జిమ్ నుండి అప్పుడే రావడంతో చెమటలు అద్దుకున్న శరీరం క్లియర్గా కనిపిస్తుంటే డోర్ తెరిచిన అర్జున్ని ఆశ్చర్యంగా చూసింది వైదేహి. అక్కడ ఆవిడ్ని ఎక్స్పెక్ట్ చేయక షాక్ అయిపోయాడు అర్జున్ కూడా. ఎవరొచ్చారు? పక్కింటి మేరీ ఆంటీకి రొంప చేసిందని మిరియాల చారు చేసిస్తానన్నాను, ఆవిడేమైనా వచ్చిందా అనుకుంటూ పిండి చేత్తోనే బయటకు వచ్చింది అభి. అభిని అక్కడ చూడగానే మెదడు మొద్దుబారిపోయింది వైదేహి.
అమ్మా అని ఎంతో సంతోషంగా పిలిచిందో ఆ నెక్స్ట్ సెకండ్ తనున్న సిచ్యువేషన్ అంతా గుర్తుకు రాగానే మాట మనసులోనే ఆపేసింది అభి. కంటి నిండా నీళ్లు చేరిపోయాయి తనకి. తను చేసింది తప్పేం కాదు, అలా అని సమర్థించుకోవడానికి తను చేసింది కరెక్ట్ కూడా కాదు. మౌనంగా నించుండిపోయింది అభి. వెనకే లగేజ్ తీసుకొస్తున్న సూర్య, రఘు, విక్రమ్ని చూడగానే వాళ్ళు ఇక్కడికి రావడానికి కారణం విక్రమ్ అని అర్థమై పిడికిలు బిగించాడు అర్జున్. దేనికి అభి ఏడుస్తున్నావు? ఘాటుగా అడిగింది వైదేహి. బయట ఏదో గొడవ జరుగుతున్నట్టు అనిపిస్తుంటే లేచి హాల్ వరకు వచ్చారు స్వామినాథన్. మాట్లాడవేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని కోపంగా అడిగింది వైదేహి. తల్లి అరుపులు వినిపించగానే లగేజ్ అక్కడ పడేసి గబగబా లోపలికి వెళ్ళిపోయాడు సూర్య. కదలకుండా తుమ్మలా నించునుంటే నీ ఉద్దేశం ఏమని అనుకోవాలి? అసలు ఈ అబ్బాయికి నీకు సంబంధం ఏంటి అభి? కోపంగా అరిచింది. అమ్మా ప్లీజ్ ప్లీజ్, నువ్వు మళ్ళీ స్ట్రెస్ తీసుకోక, కూర్చో, అభి ఇక్కడే ఉంది కదా, నెమ్మదిగా అడగచ్చు అన్నాడు సూర్య కూల్ చేస్తూ. నన్ను కాదు సూర్య, దాన్ని బాగుపరచు అని కోపంగాని ఎవరూ చూడకుండా తన కంట్లో నీళ్లు తుడుచుకుంది వైదేహి. వాళ్ళందరూ ఉండడంతో షర్టు వేసుకోవడానికి వెళ్ళిపోయాడు అర్జున్ అభి ఫ్యామిలీకి ప్రైవసీ ఇస్తూ. ఎందుకు అభి ఇలా చేశావు? నీ గురించి ఎవరో ఫోటోలు పంపిస్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో మమ్మల్ని ఎందుకు పడేశావు? రోజు నాకెందుకు అబద్ధం చెప్తూ వచ్చావు? అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు అభి నువ్వు అని మాట్లాడుతున్నప్పుడే ఆవిడ గొంతు జీరబోవడం గమనించి ఆవిడ బాధని అంచనా వేస్తూ గిల్టీ ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది అభి. ఎక్స్క్యూజ్ మీ అంటూ గొంతు సవరించుకుంటూ వచ్చారు స్వామినాథన్. అతన్ని అక్కడ చూడగానే టెన్షన్ పెరిగిపోయింది అభికి. అంకుల్ ప్లీజ్ అంటూ మధ్యలోకి రాబోతుంటే వెయిట్ అభి అన్నారు. కామై అతని వైపే చూసింది అభి. నేను డాక్టర్ స్వామినాథన్, ప్రొఫెసర్ ఇన్ MIT అని తనని తాను పరిచయం చేసుకున్నారు. నమస్తే అండి అని పలకరించింది వైదేహి. నేను మీ పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫై అవుతున్నానని అనుకోకపోతే మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి అని ఇద్దరి వైపు చూశారు. అయ్యో పర్లేదు చెప్పండి అంది వైదేహి. అదే మీ అమ్మాయి అభినయ ఎవరింట్లోనో లేదండి, ఇది తనిల్లే, తన భర్తిల్లు అన్నారు స్వామినాథన్. ఏంటి? నమ్మలేనట్టు చూశారు రఘు, వైదేహి. సూర్యకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి. అభికి పెళ్ళయిందా విస్తుపోతూ అడిగాడు. అంకుల్ అంది అభి వెంటనే. జస్ట్ వెయిట్ అభి అని నెమ్మదిగా చెప్పారు అభి వైపు చూస్తూ. అభికి పెళ్ళేంటి? గొంతు పెగిలించుకుని అడిగింది వైదేహి. అవును, ఇప్పుడు లోపలికి వెళ్ళారు చూశారు, అతనే మీ అల్లుడు, మీ అమ్మాయి అభినయకి భర్త అన్నారు. పెళ్ళేంటి అభి? నువ్వు వేస్తున్న వెధవేషాలు కవర్ చేసుకోవడానికి పెళ్ళని సాకు వాడుతున్నావా? అదెంత పవిత్రమైన బంధమో తెలుసా నీకు అని పెదరాడి రేంజ్ బిల్డప్ అని ఇచ్చి అరిచాడు విక్రమ్. విల్ యూ షటప్ అని కోపంగా చూశాడు సూర్య. నా చెల్లి తను, యూ హోల్డ్ యువర్ టంగ్ అని నా ముందెప్పుడు తన మీద వాయిస్ రైజ్ చేయకు, నాకు నచ్చదు అని నీకు ఆ రైట్ కూడా లేదు చాలా సూటిగా చెప్పాడు సూర్య. ఐ ఆమ్ సారీ బట్ మిమ్మల్ని మోసం చేసింది అనే ఫ్రస్ట్రేషన్లో అరిచేశాను అన్నాడు విక్రమ్. మోసమా? తనేం చేసింది? నేను నీకు చెప్పానా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా తనని మాట ఎలా అనగలిగావు? అండ్ ఐ కెన్ లుక్ ఆఫ్టర్ ఇట్, యూ స్టే అవుట్ ఆఫ్ దట్ ఇష్యూ అన్నాడు సూర్య మండే కలతో. నేను చెప్పేది నిజం, నేనే దగ్గరుండి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను, కావాలంటే మీ అమ్మాయి చేతుకున్న ఉంగరం చూడండి అన్నారు స్వామినాథన్. ఆ మాట వినగానే నలుగురు ఒకేసారి చూశారు అభి చేతి వైపు. వాళ్ళకి కనిపించకుండా చెయ్యి వెనక్కి లాగేసుకుంది అభి. అభి చేతిని తీసుకుని ముందుకు చూపారు స్వామినాథన్. చేతి మీద తలతలా మెరుస్తున్న ప్లాటినం రింగ్ మీద డైమండ్ స్టడ్స్తో ఉన్న కపుల్ రింగ్ చూసి ఆశ్చర్యంగా చూశారు ముగ్గురు. నాలుగో వ్యక్తి మాత్రం కళ్ళతోని నిప్పులు కురిపిస్తూ తనని కాల్చేసేలా చూశాడు. నిజంగా పెళ్లి చేసుకున్నావా అభి? బేలగా అడిగింది వైదేహి. కన్నీళ్లతో కాదు అన్నట్టు బుర్ర అడ్డంగా ఊపింది అభి. వాళ్ళేం మిమ్మల్ని మోసం చేయాలని పెళ్లి చేసుకోలేదు, వాళ్ళ ప్రేమని నిలబెట్టుకోవడానికే చేసుకున్నారు. ఆ పెళ్ళికి నేనే పెళ్లి పెద్ద అని చేతులు కట్టుకుని కాన్ఫిడెంట్గా చెప్తుంటే అంకుల్ ప్లీజ్ అంది అభి బేలగా. అయినా ఆ అబ్బాయి గురించి మీకు తెలుసుగా, మంచివాడు, గుణవంతుడు, అన్నిటికంటే నా 25 ఏళ్ల సర్వీస్లో చూసిన బెస్ట్ స్టూడెంట్, నీకు తెలియంది ఏముందిలే అన్నారు సూర్య వైపు చూస్తూ. అర్జున్ సూర్య ఫ్రెండ్ అనుకుంటున్నారు అతన్ని కలిసినప్పుడు కథ మార్చి ఏడ్చారుగా మన పిల్లలు, నాకెలా తెలుసు అని అయోమయంగా అనుకుంటూ అర్జున్ వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు ఉన్న కొద్దిపాటి పరిచయం గురించి మాట్లాడుతున్నారు అనుకున్నాడు సూర్య. నేను చెప్పేది వినండి, మీ అమ్మాయి ఆ అబ్బాయి వాళ్ళిద్దరూ నా జీవితంలో నేను చూసిన చాలా మంచి కపుల్. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ, అభిమానం, గౌరవం, అవన్నిటికీ మించి అంతులేని ఆప్యాయతని పంచుకుంటున్నారు. అలాంటి వాళ్ళని విడదీయం మంచి పని కాదు. ఒక్కసారి కూర్చొని మాట్లాడుకోండి, ఆ అబ్బాయి ఖచ్చితంగా మీకు నచ్చుతాడు
నా బంగారు తల్లి నిర్ణయం మీద కూడా నమ్మకం ఉంచండి అని అభి తల నిమిరి చెప్పి వెళ్ళిపోయారు స్వామినాథన్. అభి చేతిని పట్టుకుని బయటికి తీసుకెళ్ళిపోతూ, ఎందుకు అంకుల్ మా ఇద్దరికి పెళ్ళయిందని చెప్పారు? కంటి నిండా ఊబికి వస్తున్న నీటిని తుడుచుకుంటూ ముక్కు ఎగబీల్చుకుంటూ ఏడ్చింది అభి. అయ్యో పిచ్చిపిల్ల, ఇలా టైంలో ఈ ఎమోషన్స్ ఇలానే వర్క్ అవుతాయి. 25 ఏళ్ల క్రితం నేను ఇదే ప్లాన్ వేశా. మీ ఆంటీ ఇంట్లో అందరూ ఫ్లాట్, సేమ్ స్ట్రాటజీ అప్లై చేశాను. ఇప్పుడు కూడా నీకు ఫేవరబుల్గానే అవుతుందిలే అన్నారు స్వామినాథన్. కానీ అర్జున్ గారు అంది అభి వెక్కుతూ. ఏంటి అర్జున్కి ఏంటి ప్రాబ్లం అన్నారు స్వామినాథన్. అతను ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు అంది అభి. దూరం అయితే చేసుకోడుగా అభి, ఆలోచించు. ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా తన చేయి విడవకు. మీరేం తప్పు చేయలేదు, దాని గురించి ఆలోచించుకు అని తల నిమిరి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయారు అతను. అతను వెళ్ళగానే 2 నిమిషాలు తీవ్రంగా ఆలోచించి మొహం తుడుచుకుని వెళ్ళింది అభి. డైనింగ్ టేబుల్ చైర్ మీద కూర్చుని ఏడుస్తున్న తల్లిని చూడగానే ఆవిడని బలంగా చుట్టేసి, నేనేం తప్పు చేయలేదమ్మా అని అరిచి చెప్పాలనిపిస్తున్నా కామ్గా ఉండిపోయింది అభి. స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చాడు అర్జున్. బ్యాగ్లో అన్నీ పెట్టుకుని ల్యాబ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ, ఏమండి పెళ్ళి ఎలా అయినా పెళ్ళేగా, అభికి ఆ అబ్బాయి ఇష్టమేగా మీకు? కళ్ళల్లో నీళ్ళు ఎంత ఆపినా ఆగనని గోల చేస్తుంటే వాటిని చప్పున తుడిచేసుకుంటూ బాధగా అడిగింది వైదేహి. అమ్మాయి పెళ్ళంటే మాటలు కాదుగా, అందుకే ఆలోచనలో పడిపోయారు రఘు. లోపలికి వస్తుంటే ఎదురుగా కనిపించాడు సూర్య. బయట వాళ్ళతో మాట్లాడే బదులు ఒక్కసారి నాకు చెప్పాలనిపించలేదా నీకు అని అడిగాడు సూర్య. కాదు అన్నట్టు బుర్ర అడ్డంగా ఊపుతూ, సారీ అన్నయ్య అంది అభి. లేదంటే అందరూ అన్నయ్యలా నీ ప్రేమకి అడ్డొస్తాననుకున్నావా అన్నాడు సూర్య. అన్నయ్య ప్లీజ్ అని ఏడ్చేసింది అభి బోరున. నువ్వు ఏడిస్తే అంత బాగోవు, ఏడవకు అని తన కళ్ళల్లో నీళ్లు తుడుస్తూ చెప్పాడు. అంత ఏడుపులో కూడా నవ్వేసి, ఐ ఆమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. నేనేది కావాలని చేయలేదు, అలా జరిగిపోయాయి అంతే అని ఎవరు నమ్మకపోయినా పర్లేదు, నువ్వు నమ్మితే చాలు నాకు, ప్లీజ్ నన్ను నమ్ము అని ఏడ్చింది సూర్యాన్ని పట్టుకుని. బంగారం ఇటు చూడు, నేనెందుకు నిన్ను అనుమానిస్తాను? నీ ఇష్టం, అది నీ లైఫ్. నాకు ఈ అబ్బాయి నచ్చాడు అని నువ్వు నాకు చెప్పినా నేను తన కాలు కడిగి నీకు పెళ్లి చేసేవాడిని. కానీ ఒకటే బాధ, నా అభి నాకు అబద్ధం చెప్పిందా? నేను నీకు నా దగ్గర అంత ఫ్రీడమ్ ఇవ్వలేదా? లేదంటే నువ్వే చెప్పాలి అనుకోలేదా? నీ బెస్ట్ ఫ్రెండ్ నేనే అని ప్రతిసారి నువ్వు చెప్పే మాటలో వాస్తవం లేదనిపిస్తుంది అభి అన్నాడు సూర్య. తన మొహం అంతా నార్మల్గా ఉన్న లోపల ఒక అగ్నిపర్వతం మోస్తున్నాడు అని తెలుసు అభికి. ప్లీజ్ సరదా కూడా ఆ మాట అనుకు, నువ్వంటే చాలా ఇష్టం అన్నయ్య నాకు అంది అభి బాధగా. నాకు అతను నచ్చలేదంటే వదిలేస్తావా అభి అతన్ని సూటిగా అడిగాడు సూర్య. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.